నల్గొండ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి ఉత్సవాలు బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా స్థానిక నగరపాలక చైర్మన్ బుర్రి చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాసనేత, ఏఎస్పీజీ రమేష్, అదనపు కలెక్టర్ ఆర్డీఓ అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతిబా ఫులే చేసిన సేవలను స్మరించుకుంటూ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ నాయకులు, ఉద్యోగులు, అధికారులు, అనధికారులు, విద్యార్థులు, బీసీ ఉద్యోగస్తులు, బీసీ విద్యార్థి నాయకులు, కార్పొరేటర్లు, పట్టణ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। అటాలకు దిక్కై నిలిచిందో మన జాతి వేగు చుక్కరా జ్యోతిబా ఫులేరా జాతి వేగడు మరవకుండా ముందుకు పోదాం। అందువల్ల ఈ సందర్భంగా మరి జ్యోతిబా ఫులేకు ఈ ప్రభుత్వానికి కూడా విద్యకు అధిక నిధులు కేటాయించినప్పుడే జ్యోతిబా ఫులే ఆదర్శాలు ముందుకు పోతాయని, అదేవిధంగా మరి ముఖ్యంగా ఇవాడు కూడా అనేక మంది పాఠశాలలు అబ్బాయి పేరు భీమరావు యశ్వంతరావు ఫులే, గట్టిగా చప్పట్లు అన్న నేను మాత్రమే మనల్ని చాలా ఉన్నతంగా నిలబెడతా అన్నారు। అందుకనే దేవేంద్ర గారు అనే కవి చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా। ఎందుకు చదవాలి? ఆలోచన పెరిగే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 11 నుంచి 18 వరకు అవగాహన కార్యక్రమం చేస్తున్నారు। ప్రతిరోజు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంతోమంది విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు। 2025లో 369 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు। రమేష్ గారికి, సాయి సత్యనారాయణ గారికి, యాదగిరి గారికి, బీసీ సంఘం వేదిక మీద ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులకి, డిఎస్టీడీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి హెచ్డబ్ల్యూ అబ్బాయి పేరు భీమరావు యశ్వంతరావు ఫులే। సంతోషంగా ఉంది। జ్యోతిరావు ఫులే గారు 1827 ఏప్రిల్ 11న జన్మించారు। ఫులే గారు కేవలం ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాదు, ఆయన ఒక ఆలోచన, సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి విద్య దక్కాలి అనే గొప్ప సంకల్పంతో ఆయన జీవితాన్ని అంకితం చేశారు। ఆ కాలంలో అమ్మాయిలకు చదువు అనేది చాలా కష్టం, కానీ ఫులే గారు ఆ పరిస్థితిని మార్చాలని ధైర్యంగా ముందుకు వచ్చారు। ఆలోచిస్తే మనకు గర్వంగా కూడా ఉంటుంది। మనం ఈరోజు అనుభవిస్తున్న విద్యా అవకాశాల వెనుక ఆయన లాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్న కృషి ఉంది। ఇప్పుడు మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫులే గారు ఒక నినాదం అనడంలో అతిశయోక్తి లేదు। ఫులే గారు చూపిన మార్గంలో చిన్న చిన్న మార్పులు తీసుకోవడమే కాకుండా ఆయన నిజమైన గర్వం కూడా। ఈ కార్యక్రమాన్ని ఎంతగా చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా అభినందనలు। ఇలాంటి కార్యక్రమాలలో మంచి ఆలోచనలు తీసుకురావాలని, వాళ్ళ ఆశయాలను తీర్చిదిద్దాలని, వాళ్ళ ఆశయాలను ముందుకు నడపాలని, అట్లాగే విద్యార్థులలో కూడా వారి గురించి ఇంకా చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ గురించి, మహనీయుల గురించి ఎవరికి తెలియట్లేదు। అట్లాగే మన ఒక నాయకుడు చెప్పారు, స్కూళ్ళల్లో కూడా వారి గురించి చెప్పాలని డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసి అది ఒక మంచి। నల్గొండ జిల్లాలో ఈరోజు జిల్లా బీసీ సంక్షేమ శాఖ 200వ బాబు జ్యోతిబా ఫులే జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం। ఈ సందర్భంగా గౌరవ మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, ఈ సంఘాల నాయకులు, అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు। మహాత్మా జ్యోతిబా ఫులే మరియు అందరికీ విద్యను అభ్యసించాలి అనే ఒక ఏదైతే సంకల్పం ఉందో ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి। ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కూడా విధులైనటువంటి పేద విద్యార్థులకు అందించాలి, వారందరినీ కూడా సమానంగా చూసుకోవాలని బోధన మనం చేయడం జరిగింది। సో జ్యోతిబా ఫులే గారు, సావిత్రిబాయి ఫులే గారు కలిసి ఫస్ట్ ఉమెన్ స్కూల్ ఇండియా స్థాపించడం జరిగింది। దాని ద్వారా మనకు తెలుసుకోవచ్చు విద్య మీద ఎంత మనం వారి యొక్క నమ్మకాలు, ప్రతి ఒక్క చదువుకోవాలనే ఉద్దేశం ఏ విధంగా అయితే అందరూ కూడా చాలా చెప్పడం జరిగింది। సో ఉన్నటువంటి సమాజంలో కూడా అనేక రకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి। సో వాటిని కూడా అందరం కూడా సంఘాలు, ప్రజలు అందరం దృష్టితోటి వాటిని ముందు మార్పాలని, రానున్న రోజులందరూ భవిష్యత్తు కూడా
సరే ఇవాళ ఈ 200 సంవత్సరంలో మరి జ్యోతిరావు పూలే అందించిన స్ఫూర్తిగా తీసుకొని అనేక రకాల సామాజిక ఉద్యమాలు అనేక రకాలుగా భారతదేశంలో జరిగాయి. ముఖ్యంగా ఒకనాడు మనం అందరం కూడా చూసాం, గ్రామీణ ప్రాంతాలల్లో సమానంగా ఉండలేనటువంటి దశలో మాట్లాడలేని అవకాశం ఉన్నటువంటి వ్యవస్థలో అనేక ప్రజా సామాజిక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో తెలంగాణ నేల మీద పెద్ద ఎత్తున ప్రభావితం పడ్డది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, అటు తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు, అనేక ప్రజా ఉద్యమాలు ఈ తెలంగాణ నేల మీద పడ్డా ఇంకా కూడా మనకి ఏదో ఒక రూపంలో ఈ కుల వ్యవస్థ అనేది 2 గ్లాసుల విధానం. మేము హైదరాబాద్కు పక్కనే ఉంటే రంగారెడ్డి జిల్లాలో దళితులకు 1 గ్లాసులు, ఇతర వర్గాలకు 1 గ్లాసులు ఉన్నప్పుడు ఆశ్చర్యం జరిగింది. అదేవిధంగా మనం కారంచేడు ఘటన, పదిరికుప్పం ఘటన, అనేక ఘటనల సందర్భంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఒక నీటి కోసం పోరాటం చేసినటువంటి నేపథ్యం మనం చూసాం. అందువల్ల ఈ సమాజంలో మరవకుండా ముందుకు పోదాం. అందువల్ల ఈ సందర్భంగా మరి జ్యోతిరావు పూలేకు ఈ ప్రభుత్వానికి కూడా విద్యకు అధిక నిధులు కేటాయించినప్పుడే జ్యోతిరావు పూలే ఆదర్శాలు ముందుకు పోతాయని, అదేవిధంగా మరి ముఖ్యంగా ఇవాడు కూడా అనేక మంది పాఠశాలలు చక్కటి వాతావరణంలో విద్య కొనసాగుతూ ఉంది. అందువల్ల ఈ పాలక పార్టీలు విద్యకు అధిక నిధులు కేటాయించినప్పుడే ముందుకు పోతామని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా, ఈ అంటరానితనానికి, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక సామాజిక ఉద్యమాలకు రూపకల్పన కోసం మనం పోరాటాలు సాగిద్దాం. రాబోయే కాలంలో ఇవాళ బీసీల రిజర్వేషన్ల కోసం, అదేవిధంగా మహిళల 30 ప్రజలను చైతన్యవంతం ఓటు హక్కు ద్వారానే ఈ సమాజాన్ని మార్చుతాం. ఓటును సద్వినియోగం చేసుకున్నప్పుడే నిలబడతామని ఈ రకంగా గుర్తు చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోదామని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మరియు నగర మేయర్తో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో మనతో మాట్లాడడానికి జయంతి ఉత్సవ సందర్భంలో యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గారు మాట్లాడుతున్నారు. మనతో మాట్లాడే ప్రయత్నిస్తాం. సార్ చెప్పండి. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్య వర్గానికి, వాళ్ళ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా మరి ఆనాడు బడుగు బలహీనులందరూ కూడా ఏకం చేసి విద్య యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. తానే కాకుండా మహిళలకు, బాలికలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించి కూడా మరి మహిళా విద్యను ప్రోత్సహించేటువంటి క్రమంలో భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తన భార్యను కూడా సావిత్రిబాయి పూలే గారిని కూడా తీర్చిదిద్దడం జరిగింది. మరి వారి యొక్క నవలలు, గులాంగిరి కావచ్చు, ఇతరత్ర రచనలు కూడా మరి బలహీన వర్గాల్లో ఎంతో చైతన్యాన్ని రగిలించడం జరిగింది. మరి ఆధిపత్య వర్గాలకు, వాళ్ళ యొక్క అణచివేతకు వ్యతిరేకంగా ఇతను పోరాటం, పూలే గారు చేసినటువంటి పోరాటం మరి ఈనాటి మనం అనుభవిస్తున్నటువంటి ఎన్నో తర్వాత కాలంలో ఎన్నో సాంఘిక సామాజిక ఉద్యమాలకి మరి పూలే గారే ఆదర్శం. సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనాకర్త, వారు కూడా మరి వారిని మహాత్మా అని సంబోధించి వారిని మహాత్మునిగా కొనియాడడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలతోనే మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లు కావచ్చు, ఈరోజు ఈ వర్గాల్లో చైతన్యం కూడా ఈ విధంగా ఉన్నదని చెప్పేసి ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం జ్యోతిరావు పూలే గారు. ఇంతే కాకుండా హంటర్ కమిషన్కి ఉచిత
నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హంటర్ కమిషన్కి మొట్టమొదటిసారిగా నివేదిక ఇచ్చినటువంటి వ్యక్తి కూడా జ్యోతిరావు పూలే గారే. మరి వారి యొక్క ఆ నివేదిక కారణంగానే ఈరోజు మనము ఉచిత విద్యకు సంబంధించినటువంటి విద్యా ఫలాల్ని మనం అందుకుంటున్నాం. మరి భవిష్యత్తులో కూడా పూలే గారి యొక్క ఆదర్శాలతో మరి బడుగు బలహీన వర్గాలు విద్యా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మరి అభివృద్ధి చెందినాడే మరి పూలే గారి యొక్క ఆశయాలు సాధించబడతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికి కూడా మరొకమారు పూలే గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క స్మృతికి మేము నివాళులు అర్పించుకుంటాం.